హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. సో ఇవాళ కొంచెం ఓపెన్ స్కూల్ పైన చాలామంది నాకు ఏంటంటే ఎన్నో రకరకాల డౌట్స్ అడుగుతూ ఉండే, కొంతమంది కొన్ని ఇంపార్టెంట్ కమెంట్స్ కూడా పెట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరెక్షన్స్ అవుతున్నాయి. కొంచెం నేను కూడా ఒక 4-5 డేస్ నుంచి వేరే బిజీలో ఉండడం వలన ఎక్కువ ఓపెన్ స్కూల్ గురించి నేను వీడియోస్ పెట్టలేదు. సో ఇప్పుడు చూడండి, కొన్ని వీడియోస్ అంటే కొన్ని కామెంట్స్ చదువుతాను. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కమెంట్ అంటే ఇది ఎవరు అమ్మాయి పెట్టి అన్సాయి ఆకాశం అంట. సార్, నా ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ ముందు రాశాను, నెక్స్ట్ రెగ్యులర్ డిగ్రీ చేయాలి అనుకున్నాను. ఎస్, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత దోస్త్ అప్లికేషన్లో మీరు రెగ్యులర్ డిగ్రీ 100% చేసుకోవచ్చు, ఎటువంటి అది టెన్షన్ లేదు. తర్వాత సార్, టాస్ ఇంటర్మీడియట్లో సిఈసి రికార్డ్స్ రాయటం మ్యాండేటరీయా, రాయకపోతే ఫెయిల్ అవుతున్నారు అంటుండు మా కోఆర్డినేటర్. రికార్డ్స్ అయినా హెడ్కి సబ్మిట్ చేయాలంట, లేకుంటే డబ్బులు కట్టండి అంటున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సందీప్ బొన్లా, చాలా ఇంపార్టెంట్ ఇది. సార్, టాస్ ఇంటర్మీడియట్లో సిఈసికి రికార్డ్స్ అంట. సో ఓపెన్ స్కూల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీకే రికార్డ్స్ ఉండవు, డైరెక్ట్ వెళ్తారు, 20 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాస్తారు. సో ఇక్కడ సిఈసికి మాత్రం 80% రికార్డ్స్ ఉండవు. ఏ కోఆర్డినేటర్ ఎటువంటి రికార్డ్స్ని పైన డీసీకి సబ్మిట్ చేయరు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్ కూడా సబ్మిట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమి ఇంటర్నల్ మార్క్స్ లేవు, మీకు కంప్లీట్గా 100 మార్క్స్ ఎగ్జామ్ వెళ్ళి మీరు ఎగ్జామ్ హాల్లో రాస్తారు. సో ఎటువంటి ప్రాక్టికల్స్ మీకు సబ్మిట్ చేస్తారు? సో మా కోఆర్డినేటర్ రికార్డ్స్ ఆయన హెడ్కి సబ్మిట్ చేయాలంట, లేకుంటే డబ్బులు కట్టండి అంటున్నారు. సో మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సిఈసికి ఎటువంటి రికార్డ్స్ ఉండవు, అలాగే ఓపెన్ స్కూల్లో ఎంపీసీ, బైపీసీకి కూడా ఎటువంటి రికార్డ్స్ ఉండవు. కేవలం పోవాలి, 20 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలి, అంతవరకే. ఇంకా సిఈసికి అయితే ప్రాక్టికల్సే ఉండవు. సో దయచేసి ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. సో మీరు మీ ఏఐ కాల్ని డైరెక్ట్ చెప్పండి అటువంటి ఏమీ లేవని చెప్పేసి. తర్వాత చాలా అంటే నాకు కొన్ని హాయ్ సార్, నేను ఒక సబ్జెక్ట్ మిస్ అయ్యాను, ఈ ఇయర్ డిగ్రీలో జాయిన్ అవ్వచ్చా? సో ఈ ఇయర్ డిగ్రీలో జాయిన్ కావడానికి లేదు నాన్న, ప్రిన్సీ అంటే ఎవరో, మీరు ఈ ఇయర్ జాయిన్ కావడానికి అవకాశం లేదు. మీరు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆగస్టులో ఉంటాయి సప్లిమెంటరీ ఎగ్జామ్స్. సార్, డిగ్రీ కాలేజ్లో ఓపెన్ రెగ్యులర్ కోర్సెస్ ఫీజు, సెమిస్టర్స్ గురించి వీడియో పెట్టండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్. ఖచ్చితంగా వెరీ సూన్ ఈ డిగ్రీ కోసం కూడా నేను ఒక ఓపెన్ డిగ్రీ కోసం, అలాగే దోస్త్ అప్లికేషన్ కోసం ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. సార్, ఓపెన్ ఇంటర్లో అయిపోయింది సార్, మేము అక్టోబర్లో ఎగ్జామ్స్ రాసినాం, మెమోస్ ఇంకా రాలేదు. అందరికి కూడా అక్టోబర్ ఎగ్జామ్స్కి మెమోస్ వచ్చేసినాయి, టెన్షన్ లేదు, పోయి కలెక్ట్ చేసుకోండి. సార్, ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కావాలా సార్? ఓన్లీ మీరు 10th వాళ్ళకి కావాలన్నారు, ప్లీజ్ చెప్పండి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు TGBIE తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైట్లోకి వెళ్ళి స్టూడెంట్ సర్వీసెస్లో కొట్టిన తర్వాత ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఉంటుంది, అందులో మీరు అప్లై చేసుకుంటే ఇంటర్మీడియట్కి కూడా మీకు ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ వస్తుంది. ఖచ్చితంగా పోయి అప్లై చేసుకోండి, మంచిదే అది. సార్, నేను ఓపెన్ 10th అప్లై చేసినప్పుడు మా దగ్గర కాస్ట్ సర్టిఫికేట్ లేకుండా అప్లై చేశాను, కానీ అప్లికేషన్లో ఓసీ అని వచ్చింది, కానీ ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ మెమోలో క్యాస్ట్ వస్తే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఎస్సి పాస్డ్ మెమోలో ఎక్కడ కూడా క్యాస్ట్ మెన్షన్ ఉండదు కాబట్టి పెద్ద సమస్య ఏం కాదు అది. సో అప్లై చేసుకోవచ్చు. సార్, నా 10th ఒరిజినల్ టీసీ లేదు, జిరాక్స్ ఉంది, నేను ఓపెన్ ఇంటర్ రాయొచ్చా? వాళ్ళు డిగ్రీలో యాక్సెప్ట్ చేస్తారా? సో ఓపెన్ ఇంటర్మీడియట్ రాయడానికి ఎటువంటి టీసీ అవసరం ఉండదు, ఓన్లీ ఎస్ఎస్సి మెమో అవసరం ఉంటుంది, కాబట్టి మీకు ఏం టెన్షన్ లేకుండా మీరు రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో చిట్టి అంట, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆన్ మీ. ఇట్లాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆగితే మీకు నేను ఇంకా కూడా కొన్ని వీడియోస్కి పైన కమెంట్స్ చెప్తాను. సో ఫెయిల్డ్ ఇంటర్ అనే సబ్జెక్ట్ పైన చాలా చేశాను సార్. ఓపెన్ ఇంటర్ అప్లికేషన్స్ డేట్ ఎప్పుడు సార్? వెరీ సూన్ డేట్ వచ్చేస్తుంది సార్. టాస్ ఓపెన్ ఇంటర్
చేసిన వాళ్ళు డోస్ట్ అప్లికేషన్కి అప్లై చేయవచ్చా? మరి అప్లికేషన్ లాస్ట్ మే 21 ఇవ్వండి. డోస్ట్ అప్లికేషను మే 21కి లాస్ట్ డేట్ కాదు, అది దాదాపుగా నాకు తెలిసి సెప్టెంబర్ దాకా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. అంత జల్దీ దోస్త్ నోటిఫికేషన్ని క్లోజ్ చేయరు. ఓకే, ఎందుకంటే ఇంటర్మీడియట్ సప్లీ ఎగ్జామ్సే మే 22 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దాని రిజల్ట్ కూడా రావాలి కాబట్టి ఆ విషయంలో టెన్షన్ అవసరం లేదు. సో నేను మళ్ళీ అందరికి కూడా చెప్పేది ఒకటి ఏంటంటే, ఓపెన్ స్కూల్ అనేది మీకు అందరికి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఇది. సో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, పాస్ కావాలి, అంతవరకే మీ ఆలోచన ఉండాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ చాలా ఈజీగా దొరుకుతాయి. మీరు నెట్ షాప్కి వెళ్ళి ఈక్వివాలెంట్ సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవచ్చు, దోస్త్ అప్లికేషన్లో అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 5 ఎగ్జాములు మంచిగా నిష్టగా నిర్దిష్టగా అటువంటి దక్షతతోని మీరు ఎగ్జామ్స్ రాస్తే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. సో ఇది మీ అందరికి కూడా నేను ఇచ్చేటువంటి గైడెన్స్. సో అందరూ కూడా నా వీడియోస్ ఫాలో అవుతాం. చాలా థ్యాంక్స్ అండి. సో వెరీ సూన్ మీకు కావాల్సినటువంటి వీడియో ఏదైతుందో చాలామంది కమెంట్స్లో నన్ను అడుగుతున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా పాస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ, మీ శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.